మీ చుట్టూన్న వారు ఎప్పుడైనా మీతోటి ఎప్పుడు చూసినా కాన్స్టెంట్ కాంపిటీషన్ ఉందా? యు సీ ఎవ్రీవేర్ విమెన్ అంటేనే పోటీలు పడుతూ ఉంటారు కదా, పోటీలు పడుతూ ఉంటారు అన్నిటికీ. డూ యూ హ్యావ్ కాన్స్టెంట్ కాంపిటేటివ్నెస్ ఇన్ యూ? కాంపిటీషన్ వాళ్ళు చేస్తారా? నేను దీనికంటే 2 రెట్లు చేస్తా. అన్నిటికీ కాంపిటీషన్, అన్నిటికీ పోటీలు పట్టమే. మీతోటి అన్నిటికీ పోటీలు పడుతున్నారా? లేకపోతే మీరు ఎవరి విషయంలో అయినా సమ్వేర్ యూ హ్యావ్ దిస్ కాంపిటేటివ్నెస్. వాళ్ళు చేస్తారా? నేను అర్జెంటుగా చేయాలి, అర్జెంటుగా చేసి చూపించాలి, అర్జెంటుగా. అయ్యో వాళ్ళ ఫాలోవర్ కౌంట్ వెళ్ళిపోతున్నారు, నాది ఏం చేయాలని తప్పుదారులు, తప్పు మెథడ్స్, అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. బీ వెరీ కేర్ఫుల్. డోంట్ హ్యావ్ దట్ కాంపిటీషన్ నేచర్ విత్ యూ. డూ యూ ట్రస్ట్ ద గాడ్ హూ లిఫ్ట్స్ యూ అప్? హెచ్చించగలిగిన దేవుడు ఉన్నాడని నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా అండి? పోటీలు పడుతూ సాధిస్తూ, పోటీలు పడుతూ చేయడము కాదు. నిజంగా యథార్థంగా దేవుడు మీకు ఆ పిలుపు ఇచ్చినట్లయితే, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నట్లయితే, అందరికీ ఈ మధ్య ఈ కాలంలో చాలామంది విమెన్కి ఓవర్లీ అంబిషియస్ అయిపోయారంట. ముందేమో అసలు మేము ఇంట్లోనే ఉంటాం, మాకేం వద్దు అని. దే వర్ లెస్ అంబిషియస్. నౌ ఎవ్రీబడి వాంట్స్ టు డూ సంథింగ్ గుడ్, బట్ డోంట్ లెట్ ఇట్ ఓవర్ రైడ్ గాడ్స్ విల్. ఆమెన్. దేవుని చిత్తాన్ని దాటి ఇది సాధించేద్దాం, అది చేసేద్దాము. నా ఆఫీస్లో ఆమె 10 kgs తగ్గిపోయింది. ఎప్పుడు? 2 నెలల్లో. ఇంకా నెక్స్ట్ డే నుండి వాటర్ ఫాస్ట్. దేవుని కోసం కాదు. దేనికోసం? 3వ రోజు గ్లూకోజ్ ఎక్కించుకుంటూ ఉంటారు. ఎందుకు? పోటీలు పడి చేస్తున్నారు. నిజంగానా? ఆమె బాడీ తీరు వేరు, నీ బాడీ తీరు వేరు, అవునా? కానీ పోటీలు పడుతూ ఆమె తగ్గింది కదా, నేను కూడా వెంటనే చేయాలి, నిద్ర మానుకొని, ఇది మానుకొని, అన్నీ మానుకొని చేస్తారు. మొత్తానికి మోసం అవుతుంది. అటు జాబ్ ఉండదు, అటు ఆరోగ్యం ఉండదు, అవునా? బీ వెరీ కేర్ఫుల్ ఇఫ్ యూర్ ఆల్వేస్ కంపీటింగ్. అట్లాని ఏం చేయకుండా ప్యాసివ్గా, లెథార్జిక్గా దేవుడు అన్నీ చూసుకుంటాడులే, నేను ఏం చేయను, అది బ్యాడే, అది తప్పే. అర్థమవుతుందండి బ్యాలెన్స్? దేవుడు మీకు ప్రేరేపణిస్తున్నట్లయితే, అది మీకు మంచిదైతే ప్రోగ్రెసివ్గా, గ్రాడ్యువల్గా మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎవరో చేస్తున్నారని పోటీలు పట్టి చేయటం కాదు. మా చర్చ్ సిస్టర్ ఈ మధ్య కొత్తగా ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడటం స్టార్ట్ చేసింది. ఒక 1000 మంది చూశారు. ఆమె కంటే బెటర్ నా వాయిస్ కదా, నేను స్టార్ట్ చేస్తా కదా, నేను స్టార్ట్ చేస్తా. ఏంటో ఈమె కొత్తగా ప్రసంగాలు చెప్పడం స్టార్ట్ చేసింది. అంత మీడియాలో, సోషల్ మీడియాలో. తనకంటే ఎక్కువ భక్తురాలు నేను, తనకంటే ఎక్కువ వాక్యం చదివేది నేను. చూస్తున్నారా గర్వము, అసూయ ఎలాగ పనిచేస్తుందో అని స్టార్ట్ చేస్తారంట. 10 మంది కూడా చూడరు. ఇప్పుడు ఆమె కోపం వచ్చేస్తుంది. ఎందుకు కోపం వచ్చింది? ఎవరు చూడలేదని. అయితే ఏం చేస్తుంది? పేడ్ వ్యూస్, పే అండ్ గెట్ వ్యూస్. ఇప్పుడు ఎవరు నష్టపోతున్నారు? తనకే డబ్బులు పోతున్నాయి, కానీ ఇప్పుడు మనుషులకి చూపించుకోవాలి కదా. నేను అంటున్నాను, దేవుని చిత్తం లేకుండా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జీరో. దేవుని చిత్తంతో చిన్న ప్రయత్నం చేసిన దేవుడు అక్కడికి హెచ్చిస్తాడండి. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? దేవుని సహాయము, దేవుని చిత్తములో, దేవుని నడిపింపుతోటి చేయండి. పలానా వాళ్ళు చేస్తారు, నేను చేస్తా కాదు. పలానా వాళ్ళు అలాగే ఉన్నారు, నేను ఉంటాను కాదు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే అప్పుడు చేయండి. దానియేలు ఎందుకు సింహపు బోన్లో వేయబడ్డాడు? ఎందుకు అంటే తెలుసా? ఆ ఒఫీషియల్స్ అందరూ, కింగ్ చుట్టూ ఒఫీషియల్స్ అందరికి అసూయ కలిగిందంట. ఈ రాజు ఎప్పుడు చూసినా ఈయననే ఫేవర్ చేస్తూ ఉంటాడు. ఈ రాజు ఎప్పుడు చూసినా ఆయన మాటే వింటాడు, ఆయన ఏం చెప్తాడు అదే చేస్తాడు. ఆయన అంటే ఒక లాంటి ఫేవర్ ఉంది కదా, ఈయన తీసేద్దాం. ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? అసూయ. డు యు సీ? కయీను హేబెల్ ఎందుకు చంపాడు? అసూయ. సౌలు దావీదుని ఎందుకు తరిమాడు? అసూయ. దానియేలు ఎందుకు సింహపు బోనలో వేయబడ్డాడు? అసూయ. అది నిజంగా దేవుని ఆరాధిస్తున్నందుక? నిజంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నందుక కాదు. దే వాంటెడ్ టు ఫైండ్ ఎ రీజన్ టు ట్రాప్ హిమ్, టు డిస్ట్రాయ్ హిమ్. ఆయన నాశనం చేయడానికి ప్రయత్నాలు చేశారంట. ఈరోజు చూసినట్లయితే, ఇఫ్ యు ఆర్ స్టాపింగ్ బికాస్ ఆఫ్ పీపుల్స్ క్రిటిసిజం, డోంట్ స్టాప్. డూ యూ హియర్ మీ? As long as you don't do anything, nobody will talk anything. But the moment you want to do anything good or anything big for God, that's it. You will be criticized. Are there anybody ready for criticism? Are there anybody stopping because there is criticism? Don't stop.
అది నిజంగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అయితే తీసుకోండి. నిజంగా మీలో తప్పులు ఉన్నట్లయితే ఒకవేళ దేవుడు చాలాసార్లు అనుమతిస్తాడు క్రిటిసిజం. ఓకే, ఐ నీడ్ టు కరెక్ట్ హియర్, ఐ నీడ్ సంథింగ్ టు బీ రెక్టిఫైడ్ హియర్. ఇక్కడ నా పొరపాటు ఉందని తీసుకొని దాన్ని అనుభవించండి. కానీ ఐ విల్ నాట్ స్టాప్. మిమ్మల్ని కావాలని డిలే అవ్వటానికి, మీ జీవితంలో డిలే అవ్వటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీ జీవితంలో వాయిదా వేయటానికి మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీ జీవితంలో ముందుకు వెళ్లకుండా హాని కలుగజేస్తారు. సాబటాజ్ యూ పర్పస్లీ. నువ్వు ఒక ప్లాన్, ఇది నీకు సక్సెస్ అని నువ్వు షేర్ చేసుకున్నప్పుడు ఆ ప్లాన్ని ఎట్లా అబార్ట్ చేయాలి, ఎట్లా ఆపేయాలనే తప్పుడు సలహాలు, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. జాగ్రత్త. అందుకనే మీ సలహాలు, అందుకనే మీ దర్శనాలు, దేవుడు మీకు ఇచ్చిన ప్రణాళికలు, దేవుడు మీకు ఇచ్చిన పిలుపు అందరికీ చెప్పకండి. అర్థమవుతుందా? The more you share, the more people will be jealous of you. Share it only with genuine people. Share it with people only whom you can trust. ఒకవేళ ట్రస్ట్ వర్ది పీపుల్ ఎవరికి లేరు అనుకోండి, అది నోట్ చేసుకొని రాసి, దేవా ఇదయ్యా నా ప్లాన్, హెల్ప్ మీ లార్డ్, హెల్ప్ మీ అని దేవుని చెప్పండి. ఆయన న్యాయాధిపతి, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అండి. ఆయన చిత్తానుసారంగా మనము ప్రణాళిక చేస్తాం అనుకోండి, ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. కానీ ఇటువంటి మనుషులు, యోసేపు తన అన్నలతోటి దర్శనాన్ని పంచుకున్నాడు. అన్నలు సంతోషపడ్డారా? ఆ రోజు నుండి స్టార్ట్ అయింది అసూయ. బీ కేర్ఫుల్ whom you're sharing your plans and your visions, because not everybody will be happy, not everybody will clap for you, not everybody will help you. They will try to destroy your plans, they will try to ruin your plans. So be careful whom you share your visions.